రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన ప్రభుత్వ భూమి కొట్టేసి అది ప్రభుత్వం కొట్టేసి భూమి అని చెప్పి దాదాపు 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. దాన్ని బాధ్యతగా వహిస్తూ రాజంపేట వైకాపా ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నందలూరు మండలం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ భూమి కాపాడాల్సింది ఎమ్మెల్యేలు, వాళ్ళే ప్రభుత్వ భూమి కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తేడతెల్లం అయిపోయింది. ఇంకా లోడే కొద్దీ అమర్నాథ్ రెడ్డి భూభాగవతలు వస్తానే ఉన్నాయి. దానికి వైకాపా నాయకులు మా నాయకుడు ఏమి చేయలేదు, అవినీతే చేయలేదు, ప్రభుత్వ భూములే దోచేయలేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ భూములు దోచేయనప్పుడు జేసీ కోర్టుకు రమ్మని చెప్పి ప్రభుత్వం పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు హాజరవ్వాలి కదా. ఎమ్మెల్యే గారు హాజరయ్యి ఇది మా జనైను, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ విధంగా మాకు ఈ భూమి వచ్చింది అని కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాజంపేట నియోజకవర్గ ప్రజలరా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బుకాయిస్తా ఉన్నారు వైకాపా నాయకులు. అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట మండలం ఆకేపాడు మందపల్లిలో 100 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి. ఇప్పుడు కేవలం 40 ఎకరాలు మాత్రమే బయటకు వచ్చాయి. రానున్న రోజుల్లో ఇంకా బయటకు వస్తాయి. ఇప్పటికి వాళ్ళు బుకాయిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం అక్రమంగా మా మీద కక్ష సాధింపు చేస్తూ ఉంది, మేము ఎటువంటి అక్రమాలు చేయలేదని. అక్రమాలు చేయనప్పుడు ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి ఇప్పుడు ఎస్టేట్ కట్టుకున్నారు కదా, 100 ఎకరాల్లో ఎస్టేట్ కట్టుకున్నారు కదా, ఆ భూమి ఎలా వచ్చిందో ప్రజలకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు, మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు వివరించాల్సిన బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉంది. బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు మేము ఇంత గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలదీస్తా ఉన్నాం. మీరు బాధ్యత వహించి రాజంపేట సభ్యత్వానికి రాజీనామా చేయాలని నందలూరు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి, కూటమి ప్రభుత్వం గురించి. మా అంతర్గత విషయాలతో మీరు జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈడ ఇన్ఛార్జ్ లేరనడం, ఇన్ఛార్జ్ లేకుండా ఇవి జరుగుతున్నాయా? దీన్ని మా అంతర్గత విషయాలు పార్టీ చూసుకుంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ క్షమించే పరిస్థితి ఉండదు. దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సరే అమర్నాథ్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారో వాటినన్నిటికీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి నందలూరు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.